హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మైనర్ ఆర్ మేజర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ బీసీఏ సెమిస్టర్ 2లో మైనర్ సబ్జెక్ట్ తీసుకుని ఉంటారు. మరి మైనర్ మ్యాథ్స్ కూడా కొంతమందికి ఉంటుంది. సో ఈ పేపర్ కామన్గా ఉంటుంది. అంటే ఫస్ట్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైనా, ఫస్ట్ బీసీఏ వాళ్ళకైనా, ఫస్ట్ బీఎస్సీ మ్యాథ్స్ మేజర్ తీసుకున్నా సో ఈ పేపర్ కామన్గా ఉంటుంది. ఓకే, మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి, ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ ఎక్స్ ఇంటూ tan స్క్వేర్ వై డివై ఇది ప్లస్ ఎక్స్ డివై ఎక్స్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ tan వై ఇంటూ డిఎక్స్. ఓకే, మరి మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని లీనియర్ ఇన్ ఎక్స్ లీనియర్ ఇన్ వై చేయలేము, ఎందుకంటే చాలా ఎక్కువగా ఉన్నాయి వేరియబుల్స్. సో డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇది లీనియర్ ఇన్ వై అంటాం. అదే లీనియర్ ఇన్ ఎక్స్ అంటే డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై. ఇట్లా ఈ ఫామ్లో తెచ్చుకోవాలంటే చాలా రిస్క్ అయిన పని. ఓకే, సో మీరు డివైతో డివైడ్ చేశారనుకోండి, ఓకే, రాదు, ఈ ఫామ్ లాగా రాదనమాట. ఓకేనా? ఎస్. మరి మీరు అబ్జర్వ్ చేస్తే బెర్నౌలీస్ ఈక్వేషన్ని ఉపయోగించుకొని చేద్దాం. ఓకే, మరి ఎలానో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ రెండిట్లో నుంచి డివైని కామన్ తీసేస్తే ఏముంటుంది? డివైని కామన్ తీస్తాను. అట్లనే ఎక్స్ కూడా ఉంది చూడండి, tan స్క్వేర్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇంకా రైట్ సైడ్లో 2x స్క్వేర్ ప్లస్ tan వై ఇంటూ డిఎక్స్ అలానే ఉంటుంది. ఓకే, మరి tan స్క్వేర్ వై ప్లస్ 1 అంటే సీకెండ్ స్క్వేర్ వై. ఫ్రమ్ ద ట్రిగనామెట్రీ ఐడెంటిటీ సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా 1 అవుతుంది. ఇక్కడ నుంచి మీకు ఏం కావాలి? tan స్క్వేర్ వై ప్లస్ 1. అక్కడ తీటా లాగా రాశాను, తీటా వేరియబుల్ అనుకున్నాను అక్కడ. ఓకే, సో tan స్క్వేర్ ఈ మైనస్ టర్మ్ అటు సైడ్ తీసుకెళ్ళి ప్లస్ అయిపోతుంది. అంటే 1 ప్లస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ తీటా. ఓకేనా? కాబట్టి సీకెండ్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. కాబట్టి నేనేం రాయొచ్చు? tan స్క్వేర్ వై ప్లస్ 1 బదులు సీకెండ్ స్క్వేర్ వై రాయొచ్చు ఈజ్ ఈక్వల్. ఇంకా ఈ డిఎక్స్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తాము. డివై బై డిఎక్స్ ఇక 2x స్క్వేర్ ప్లస్ tan వై. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ఎక్స్తో డివైడ్ చేసేస్తాము. సో ఎక్స్తో డివైడ్ చేశాక డివై బై డిఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ వై. ఈ సీకెండ్ స్క్వేర్ వై ఇక్కడ కూడా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ బై ఎక్స్ అంటే 2x ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ tan వై. ఓకే, ఈ మొత్తం ఈక్వేషన్ ఎక్స్తో డివైడ్ చేశాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలన్నా ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలి? ఎస్, దీనినే లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలి, ఎందుకంటే మైనస్ tan వై దాన్ని జెడ్ అనుకుంటే దాని యొక్క డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ వై వస్తుంది. ఓకే, రైట్ సైడ్లో ఓన్లీ క్యూ ఆఫ్ ఎక్స్ మాత్రమే ఉండాలి. క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. ఇది టైప్ 1 బెర్నౌలీస్ ఈక్వేషన్. డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. కాబట్టి రైట్ సైడ్లో వై టర్మ్ ఉండకూడదు, అంటే 2x ఒకటే ఉంది. ఎస్, సో దీన్ని రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. అంటే లీనియర్ ఇన్ వై ఎక్స్లో ప్రాబ్లమ్ చేసాం కదా, అట్లా చేయాలన్నమాట. ఓకేనా? ఎస్, మరి ఫస్ట్ ఇదే రాస్తున్నాను చూడండి. గివెన్ డి ఈజ్
గివెన్ డి ఈజ్. ఓకే, సరే ఇక్కడ ఒక చిన్న అరేంజ్మెంట్. secant square y into dy by dx minus 1 by x into tan y is equal to 2x. So this is Bernoulli's equation. This is taking as 1. This is a Bernoulli's equation. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న tan y ఉంది కదా, దాన్ని z అనుకుంటాము. దాని యొక్క డిఫరెన్షియేషన్ ఇక్కడ వస్తుంది. అంటే tan yని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. tan yకి సీకెంట్ స్క్వేర్ y, మళ్ళీ yని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt by dx. ఓకే, సో పుట్ tan y ఈజ్ ఈక్వల్ టు z. ఇప్పుడు దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎక్స్తోనే ఎందుకు చేయాలి సార్? ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్తో చేయాలి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో tan y యొక్క డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ y అవుతుంది. ఇక్కడే రాసేస్తున్నా. సో సీకెంట్ స్క్వేర్ y, మళ్ళీ yని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy by dx. రైట్ సైడ్లో ఉన్న జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz by dx. ఇప్పుడు దీనికి ఒక నంబర్ 2 ఇస్తున్నాను. ఇప్పుడు ఈ 2ని 1లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. Substituting equation 2 in equation 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 ఇంప్లైస్, చెప్పండి, సీకెంట్ స్క్వేర్ y dy by dx ప్లస్ ఏం రాయొచ్చు? dz by dx ప్లస్ మైనస్ 1 by x అలానే ఉంటుంది. tan yని z అనుకున్నాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 2x. సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లీనియర్ ఇన్ z లాగా వచ్చేసింది. dz by dx p of x into z is equal to q of x, where p of x and q of x are functions in the variable x are constant లో కూడా ఉండొచ్చు. ఓకే, అదే dy by dx ప్లస్ p of x చూడండి, dy by dx ప్లస్ p of x into y is equal to q of x. ఇలా ఉంటే దీన్ని మనం లీనియర్ ఇన్ y అంటాం. అదే dx by dy ప్లస్ p of y into x is equal to q of y ఉంటే అది లీనియర్ ఇన్ x అంటాం. మరి లీనియర్ ఇన్ yకి జనరల్ సొల్యూషన్ ఏంటంటే y into if is equal to integral q of x into if into dx ప్లస్ ఇది అన్నమాట. మరి ifని కనుక్కోవడానికి ఫార్ములా if is equal to e పవర్ ఇంటెగ్రల్ p of x into dx. ఓకే, ఇక్కడ మన నంబర్ 3 అనేది లీనియర్ ఇన్ z. చూడండి, అక్కడ y ప్లేస్ z ఉంది. dz by dx p of x into z is equal to q of x. అటు లీనియర్ ఇన్ z కాబట్టి z into if వస్తుంది. మిగిలినంత సేమ్. ఓకే, tan y is equal to z రీప్లేస్ చేద్దాం. చివరిలో z వస్తుంది, దాని ప్లేస్లో tan y. ఓకే, ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్
దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ dz by dx plus p of x into z is equal to q of x, where p of x అంటే z కోఎఫిషియంట్ p of x, where p of x is equal to minus 1 by x. అదే విధంగా q of x is equal to 2x. ఓకే, మరి నెక్స్ట్ ఏంటంటే ఇంటెగ్రల్ p of x dxని కనుక్కుందాం. దాని తర్వాత ఈ పవర్ అప్లై చేస్తే IF వస్తుంది. సో ఇంటెగ్రల్ p of x into dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను 1 by x into dx. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటెగ్రల్ 1 by x అంటే log x అవుతుంది. దీన్ని మళ్ళీ మనము log x ఇన్వర్స్ రాయొచ్చు. log x పవర్ mని m log x రాయొచ్చు. m అంటే ఇక్కడ -1. ఓకే, సో ఇప్పుడు మనం IFని క్యాలిక్యులేట్ చేద్దాం. సో IF is equal to formula e power integral p of x into dx. Okay, so which is equal to e power integral p of x అంటే ఇదే కదా log x inverse. log x inverse ఇక్కడ చూడండి ఒక ఫార్ములా e పవర్ log f of x ఉంటే ఈ log క్యాన్సిల్ అయిపోయి f of x మిగులుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ x ఇన్వర్స్ వస్తుంది. ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి x ఇన్వర్స్ని ఏమనొచ్చు మనం 1 by x. దిస్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, మరి మనం నంబర్ 2కి 3కి జనరల్ సొల్యూషన్ని కనుక్కుంటాం. జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 3 ఈజ్. నంబర్ 3కి జనరల్ సొల్యూషన్ ఏంటంటే ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి సో జెడ్ ఇంటూ IF ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q of x ఇంటూ IF ఇంటూ dx ప్లస్ c. సో జెడ్ ఇంటూ IF ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే 1 by x ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q of x అంటే ఇదే 2x. IF అంటే 1 by x ఇంటూ dx ప్లస్ c. ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది. సో z by x విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ dx అంటే x అయిపోతుంది ప్లస్ c. ఓకే, సో xతో క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. z is equal to 2x square plus cx, బట్ z ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నా. బట్ z is equal to tan y. ఓకే, మన ప్రాబ్లం x వేరియబుల్స్లో ఉంది కాబట్టి xే ఉండాలి, లేకుంటే y ఉండొచ్చు. సో z అనేది ఉండకూడదు. z బదులు tan yని రీప్లేస్ చేద్దాం. సో tan y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ cx. ఓకే, 2x స్క్వేర్ ప్లస్ cx. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.